దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. ఈరోజు మార్కు సువార్త 10వ అధ్యాయము ధ్యానించుకుందాము. ఆయన అక్కడ నుంచి లేచి యూదయ ప్రాంతమునకు యోర్దాను అద్దరికి వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై, పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మోషే మీకేమి ఆజ్ఞాపించెనని వారిని అడిగెను. వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమె విడనాడవలెనని మోషే సెలవిచ్చెనని చెప్పగా, యేసు, మీ హృదయం కాఠిన్యమును బట్టి అతడిలా ఆజ్ఞ మీకు వ్రాసి ఇచ్చెను. మోషే అంట వాళ్ళ హృదయాల కాఠిన్యం బట్టి ఇలా పరిత్యాగ పత్రిక అనేది ఇచ్చి విడిపోవచ్చు భార్యాభర్తలు అని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు? ఇచ్చాడు, కానీ సృష్ట్యాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. వారిద్దరు ఏక శరీరమై ఉందురు కనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను. కాబట్టి దేవుడు వాక్యాలు అన్నీ మంచిగానే చెప్తున్నారు. ఎందుకంటే భార్యాభర్తలు విడిపోకూడదని, వాళ్ళు ఏక శరీరులని ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ హేతువు చేత పురుషుడు అంటే తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యను హత్తుకుంటాడంట. కాబట్టి వారు ఏక శరీరులుగా ఉంటారు అని ఆయన వాక్యం సెలవిస్తుంది. ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గురించి ఆయనను మరలా అడిగిరి. అందుకు ఆయన, తన భార్యను విడనాడి మరి ఒకతిని పెళ్లి చేసుకుని వాడు తాను విడనాడబడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును. కాబట్టి ఆమెను విడిచిపెట్టిన దాని విషయమై ఆయనే వ్యభిచారం చేస్తున్నట్టు అని అర్థం అంట. కాబట్టి మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకరిని పెళ్లి చేసుకుని ఆమె వ్యభిచరించుదగునని వారితో చెప్పెను. స్త్రీ కూడా అలాగే అని చెప్తున్నాడు. కాబట్టి తమ చిన్నపిల్లలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చారంట. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించారంట. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచొద్దు. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యంను అంగీకరింపని వాడు అందులో నేనెంత మాత్రమును ప్రవేశింపుడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డని ఎత్తుకొని కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడంట. కాబట్టి చిన్న బిడ్డలని ఆటంకపరచకూడదంట. చిన్న బిడ్డల్ని ఇప్పుడు సండే స్కూల్స్ అని పెడుతుంటారు. దేవుడి కార్యాల గురించి, ఆయన చేసిన మహిమల గురించి చిన్న బిడ్డలకి ఏంటంటే సండే స్కూల్లో అన్నీ చెప్తుంటారు. హాలిడేస్ అప్పుడు కూడా, సమ్మర్ హాలిడేస్ అప్పుడు కూడా VBSలు అన్నీ జరుగుతుంటాయి. కాబట్టి అటువంటి వాటికి కూడా చిన్నపిల్లల్ని పంపించాలి. దేవుడు అటువంటి వారిని బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన బయలుదేరి మార్గమును పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్యజీవము నాకు వారసులగుటకు నేనేమి చేయదనని ఆయనను అడిగాడంట. నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే నేనేం చేయాలయ్యా అని దేవుణ్ణి అడిగితే, యేసు, నన్ను సత్పురుషుడు అని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే కానీ మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అని ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పెను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ నేను చేయుచునే ఇంటిని అని చెప్పాడంట. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది. నీవు వెళ్ళి నీకు కలిగినదంతయో అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పింది. కాబట్టి ఆయనకున్న ఆస్తి అంతా అమ్మి బీదలకు ఇవ్వు, పరలోకమందు నీకు ధనము కలుగుతుంది. నీవు వచ్చి నన్ను వెంబడించు అని ఆయనకి సమాధానం ఇస్తాడంట.
అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాడట. కాబట్టి ఆయనకు ఆస్తి గలవాడు కానీ నా ముఖాన్ని చిన్నపుచ్చుకొని ఏడుస్తూ వెళ్ళిపోయాడంట. అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తమ శిష్యులతో చెప్పెను. ఆయన మాటల శిష్యులు విస్మయము పొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా నేను పిల్లలారా, తమ ఆస్తి అందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. కాబట్టి ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుటంటే సూది బెజ్జంలో దూరుట సులభమని ఆయన వాక్యాలు సెలవిస్తుంది. కాబట్టి ధనవంతులు దేవుని రాజ్యానికి వారసులు అవ్వరు అని ఆయన వాక్యాలు స్పష్టంగా మాట్లాడుతున్నాయి. అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలనని ఆయన అడిగారంట. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అని దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెళ్ళనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచువాడు ఇప్పుడు ఇహమందు హింసతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను తల్లులు పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాబట్టి మొదటివారు అనేకులు కడపటి వారు మొదటివారగుదురు అని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుచున్నారు. అలాగే వారు ప్రయాణం యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందుగా నడుచుచు వారు విస్మయము పొందిరి, వెంబడించి వారు భయపడిరి. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సమీపబో వాటిని వారికి తెలియనారంభించును. ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రకులను అప్పగింపబడును. వారు ఆయన మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయన కొట్టి చంపెదరు. 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచెనని చెప్పెను అని 12 మంది శిష్యులను పిలిచి ముందుగా జరగబోయేది వీళ్ళకు చెప్తున్నాడు. కాబట్టి జెబెదయి కుమారులైన యాకోబును యోహాను ఆయన యొద్దకు వచ్చి బోధకుడా, మేము అడుగుదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన నేను మీకేమి చేయగోరుచున్నానని వారిని అడిగాడంట. వారు నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పాడంట. యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోని త్రాగుట అయినను నేను పొందుచున్న బాప్తిస్ము పొందుట అయినను మీ చేత అగునా అని అడిగారంట. అవి అని వారిని అడగగా మా చేత అగును అన్నారంట. ఎవరు? జెబెదయి కుమారులు. అప్పుడు యేసు నేను త్రాగుచున్నది గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్ము మీరు పొందెదరు. కానీ నా కుడివైపున ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశంలో లేదంట. అది ఎవరికి సిద్ధపరచబడేనో వారికే దొరుకునని వారితో చెప్పాడంట. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారకుడై చేయువాడై ఉండవలను. గొప్పవాడై ఉండాలి అనుకుంటే పరిచారకుడై ఉండాలంట. దేవుని వాక్యం సెలవిస్తుంది. గొప్పవాళ్ళై నేను ఉండాలి అనుకునే వాళ్ళు వాడి మెంటాలిటీ ఎలా ఉండాలి? పరిచారకుడై ఉండాలంట. పరిచారము చేసేవాడై ఉండవలను. మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండకోరిన ఎడల వారు అందరికీ దాసుడై ఉండాలని వాక్యాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు. కాబట్టి మనము
మనుష్య కుమారుడు అంటే యేసయ్య ఈ లోకానికి పరిచారం చేయించుకోవటానికి రాలేదంట, అనేకులు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణమును ఇచ్చుటకును వచ్చాడు అని ఆయన వాక్యాలు సెలవిస్తుంది. కాబట్టి వారు యెరికో పట్టణముకు వచ్చిరి. ఆయన తన శిష్యులను బహుజన సమూహముతో యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమాయి కుమారుడగు బర్తిమయియను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడంట. ఈయన నజరేయుడైన యేసు అనేవాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుము అని కేకలు వేయుచు మొదలుపెట్టాడంట. ఊరుకుండమని అనేకులు వారిని గద్దించారంట. కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాడంట. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు గుడ్డివానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వారితో చెప్పాడు. అంతటా వాడు బట్టను పారవేసి, నీకేమి చేయగోరుచున్నానని వాణ్ణి అడుగగా, పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. అంతటా ఆయన బట్టను పారవేశాడంట. దిగ్గున లేచి యేసయ్య దగ్గరికి వచ్చాడంట. యేసు నేనేం చేయగోరుచున్నానని యేసు అడిగితే ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగ చేయమని అతనితో అన్నాడంట. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. కాబట్టి గుడ్డివాడు చూపు పొందాడంట. ఇది మార్కు 10వ అధ్యాయము. కాబట్టి ఆయన చేసిన గొప్ప కార్యాలు గురించి మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు. అలాగే 10వ అధ్యాయంలో చిన్నపిల్లల్ని ఆటంకపరచకూడదని ఆయన వాక్యం సెలవిస్తుంది. అలాగే ధనవంతులు పరలోక రాజ్యానికి స్వతంత్రించుకోలేరని ఆయన వాక్యం సెలవిస్తుంది. అలాగే జెబెదయి కుమారుల గురించి వాళ్ళ తల్లి అడుగుతుంది. జెబెదయి కుమారులైన యాకోబు, యోహాను వాళ్ళ ఇద్దరి గురించి అడుగుతుంది ఆమె. నీ కుడి పక్కన ఎడమ పక్కన ఉండని అంటే అది నా చేతిలో లేదని దేవుడు మాట్లాడుచున్నాడు. అలాగే ఇంకా ఏం మాట్లాడుచున్నాడు దేవుడు ఇక్కడ? ఆయన నామము నిమిత్తము అక్క చెల్లెళ్ళు, తల్లి తండ్రులు తమ భూములను కూడా విడిచిపెట్టి వాళ్ళంట ఇంకా ఎక్కువ మొదటి కంటే ఇంకా ఎక్కువ నిత్య జీవంలో పొందుకుంటారు అని నిశ్చయంగా దేవుడు మాట్లాడుచున్నాడంట. కాబట్టి మొదటివారు కడపటివారు అవుతురు, కడపటివారు మొదటివారు అవుతురు అని వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇలాగా గుడ్డివాడు ఒకరిని ముట్టాడు, దేవుడు స్వస్థత పొందుకున్నాడు. అంటే నీకున్న విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అన్నాడు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? లెమ్మని వారితో అనగా యేసు నేను ఏం చేయాలంటే, గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయన అన్నాడు అంట. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అని చెప్పాను. ఇక్కడ ఏమన్నా ముట్టాడా దేవుడు? నీ విశ్వాసమే స్వస్థపరుస్తుంది. ఈ రోజుల్లో కూడా అనేక మంది విశ్వాసం లేకుండా ప్రార్థనలు చేస్తారు. కాబట్టి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుందని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి అది ఒక అనారోగ్యమైన ఎటువంటి సమస్య అయినా ఎటువంటి శోధనలైనా కానీ ఆయన మీద భారం వేస్తే ఆ విశ్వాసమే మనకి సహాయం చేస్తుంది. ఆ విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది. ఆ విశ్వాసం అనేది దేవుడు కోరుతున్నారు. ప్రతి ఒక్కరి నుంచి ఆయన కోరుకునేది విశ్వాసమే. కాబట్టి మనం అందరము విశ్వసించి ఆవగింజంత విశ్వాసం అన్న చూపించమంటున్నాడు. కాబట్టి మనందరము ఆయన ఎడల విశ్వసించి బలమైన విశ్వాసం కలిగి ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. ప్రతి ఒక్క విషయంలో ఆయనకి మనం విజ్ఞాపన చేసుకోవాలి. అప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమె చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీవు ఇచ్చిన వాక్యమును బట్టి స్తోత్రములు తండ్రి. నీవు చేసిన కార్యములు బట్టి వందనాలు ప్రభువా. నీవు ఎంతో నాయన ఉన్నతుడివి, మహోన్నతుడివి నాయన. అయ్యా, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వాక్యాలు వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క హృదయానికి నీ వాక్యము నాయన అర్థం అవ్వాలి తండ్రి.
అయా నీ వాక్యము సజీవమై ఉన్నవి ప్రభా ప్రతి ఒక్క జీవితాన్ని నా తండ్రి అయా యేసయ్య వెలిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా జీవింప చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. ఉన్నది ఉన్నట్టుగా బోధించే సేవకుల్ని లేవనెత్తండి. నీ వాక్యాలు ఏదైతే ఉందో అదే బోధించాలి తండ్రి. వేరొకటి నాయన మేము బోధించకూడదు తండ్రి. దయచేసి నాయన నీ వాక్యాలు చదువుచుండగా తండ్రి నాయన ప్రతి ఒక్కరికి అర్థమవు రీతిలో నాయన నాకు నేర్పించమని ప్రార్థిస్తున్నానయ్యా. అన్ని విషయాల్లో మీరు తోడు నుండి మా దేశమును జ్ఞాపకం చేసుకోండి అయా. దేశాన్ని నాయన మా ప్రాంతాన్ని అయా యేసయ్య జ్ఞాపకం చేసుకోండి. మా ఊరిని నాయన మా దేశంలో ఉన్న వివిధ ప్రాంతాలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పరిపాలిస్తున్న ప్రతి ఒక్క పరిపాలకుల్ని జ్ఞాపకం చేసుకోండి అయా. నీవే దీవించయ్యా అయా. ప్రతి ఒక్కరు నాయన మారు మనసు పొందుకుని రక్షణ మార్గంలోకి రావాలి తండ్రి. నిజమైన దేవుడవు నీవని, సజీవము గల దేవుడవు నీవని ప్రతి ఒక్కరు గుర్తెరుగులాగా సహాయం చేయమని, చేసిన ప్రార్థనలో తప్పులుంటే క్షమించి నీ సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. వందనాలమ్మ అందరికీ.